హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. టిఫిన్ అయిందా ఫ్రెండ్స్? అవ్వలేదా? నాదైతే టిఫిన్ అయింది టీజర్గా. ఇప్పుడు కాలనీలోనే ఒక ఫ్రెండ్ ఓడి బియ్యం వండుతుంది అనమాట. అక్కడికి లంచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంతా. ఓడి బియ్యం అంటే తెలంగాణలో చాలా ప్రత్యేకత అనమాట. అమ్మ వాళ్ళు పోస్తారు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పోస్తారు. ఒకవేళ ఫంక్షన్లు ఏం లేవనుకో 5 సంవత్సరాలు వెళ్ళిపోకుండా 5వ సంవత్సరం స్టార్ట్ అవ్వగానే పోస్తారనమాట. అవి తీసుకొచ్చి మనం మన ఇంటి దగ్గర వండి కూరడికి నైవేద్యం పెట్టి ఆ రోజు ఏం వండుతారంటే ఈ పోషణ ఒడి బియ్యం, పచ్చి పులుసు, పెరుగు, శనగ కూర. మన పచ్చి శనగలు అమ్ముతారు కదా బండ్ల మీద, ఆ ఆకు ఉంటుంది కదా, ఆ శనగాకు వండి కూరడికి నైవేద్యం పెడతారనమాట. పెట్టి ఇంకా భోజనానికి పిలుస్తారు. ఎవరి స్తోమతం తగ్గట్టు వాళ్ళు ఇంకా ఒక 5 మందినన్నా పిలిచి భోజనం పెడతారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుండి అది కూడా పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నారు. ఇది వండి కూరడు పెట్టి పక్కన పెట్టేసి బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఇంకా ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారనమాట. ఆంధ్ర వాళ్ళకైతే తెలియదు కదా ఎక్కువ, మాకైతే చాలా ప్రాముఖ్యత అనమాట ఒడి బియ్యం పోయడం. మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? తెలుసా తెలియదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పుట్టింటి వాళ్ళు పోస్తారనమాట. మన ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు పెట్టేసి అల్లుడికి కూతురికి ఒడి బియ్యం పోస్తారు. అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం భోజనానికి. మీ లంచ్ అయ్యిందా? అవ్వలేదా? వండారా? ఇంకా వండలేదా? ఎండలు మాత్రం మస్తు కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.